జగిత్యాలలో విషాదం. బాధితులకు అండగా నిలిచిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన షాప్ను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు. మరోవైపు నూకపల్లి అర్బన్ కాలనీలో మౌలిక వసతులపై ఆగ్రహం. డ్రైనేజీ, చెత్త సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు. అధికారులపై ఫైర్ అయిన జీవన్ రెడ్డి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల అర్బన్ కాలనీ మరియు నూకపల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీలలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు అగ్నిప్రమాద బాధితులను పరామర్శిస్తూనే మరోవైపు కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలపై అధికారులను నిలదీశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వార్డుల విభజన నుండి పారిశుద్ధ్యం వరకు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి డెడ్లైన్ విధించారు. జగిత్యాల అర్బన్ కాలనీ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ సముదాయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కమలాకర్ అనే వ్యక్తికి చెందిన షాప్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలి బూడిదైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కమలాకర్ గారిని పరామర్శించి జరిగిన ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలిపోయిన షాప్ను స్వయంగా పరిశీలించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేయాలని, బాధితుడికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని జీవన్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ గోడును ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇక్కడ నివాసాలు ఏర్పడినా నేటికి కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నూకపల్లి అర్బన్ కాలనీని 2 వార్డులుగా చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. 520 లొకేషన్లలో దాదాపు 500 కుటుంబాలు, అంటే సుమారు 2000 మంది ఓటర్లు ఇక్కడ నివసిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే 2 వార్డులను ఏర్పాటు చేయాలని తాను గతంలోనే అధికారులకు పలుమార్లు సూచించినట్లు తెలిపారు. ఇక్కడ కౌన్సిలర్, ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. కాలనీ పరిస్థితిని చూసి జీవన్ రెడ్డి గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీధి దీపాలు వెలగడం లేదని, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు పడుతున్న అష్టకష్టాలను చూసి వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశారు. కాలనీకి ఎన్ని రోజులకొకసారి చెత్తబండి వస్తోంది? డ్రైనేజీలు ఎప్పుడు శుభ్రం చేస్తున్నారు? అసలిక్కడ పారిశుద్ధ్యం మున్సిపల్ బాధ్యత కాదా అని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ప్రజలు అనారోగ్యాల పాలవుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీనికి స్పందించిన అధికారులు వెంటనే సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నూకపల్లి అర్బన్ కాలనీ ప్రజల సమస్యలను కేవలం అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా అవి పరిష్కారమయ్యేంతవరకు తాను చొరవ చూపుతానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మొత్తానికి జీవన్ రెడ్డి గారి పర్యటనతో అధికారుల్లో కదలిక వచ్చింది. త్వరలోనే నూకపల్లి అర్బన్ కాలనీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ న్యూస్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.